హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా రుచికరమైన అటుకుల బెల్లం లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: శనగగింజలు 1 కప్పు, అదే కప్పు మనం అటుకులు తీసుకోవాలి, అదే కప్పు బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, నెయ్యి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత అటుకులు వేసేయాలి. ఈ అటుకులు అనేవి మనకు గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు అటుకులు అనేవి వేగిపోయినాయి కదా, ఇలా అంటేనే తునిగిపోతున్నాయి కదా. మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ శనగగింజల్ని వేసి వాటిని కూడా చక్కగా వేపేసుకోవాలి. చూడండి, శనగగింజలు అనేవి వేగిపోయినాయి కదా, నేను చూపిస్తాను చూడండి. ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు వీటిల్లో కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి దానిలో జీడిపప్పు వేయాలి. జీడిపప్పు వేగిపోయిన తర్వాత బాదం పప్పు, కిస్మిస్ వేసి వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనము 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, అది ఒక బౌల్లోకి వేసేసి అదే కప్పు మనం వాటర్ తీసుకోవాలి. ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం కరిగేదాకా ఉంచాలి. చూడండి, బెల్లం అనేది కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ బెల్లం నీళ్ళు అనేవి వడగట్టుకోవాలి. ఏమైనా నలుకలు ఉన్నా పోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అనేవి పక్కన పెట్టేసి మనము ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, శనగగింజల్ని పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ శనగగింజలు అనేవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగగింజలు అనేవి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము అటుకులను కూడా వేసేద్దాము. ఈ అటుకులు కూడా మనము ఫైన్ పౌడర్లే పట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ గీ వేస్తున్నాను. మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేసి ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక కాచి చల్లార్చిన బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టి కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు మనము ఈ బెల్లం వాటర్ అనేవి మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనకి పిండి అనేది లడ్డు చుట్టుకోవడానికి వచ్చేదాకా మనము తిప్పుకుంటా ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం ఉంది కదా, అవి కూడా వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను ఇప్పుడు వస్తుందండి, ఇంకా చూపిస్తాను చూడండి. లడ్డూలోకి చుట్టుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు మనము ఈ పిండిని మొత్తం లడ్డూలోకి చుట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సులభంగా తక్కువ పదార్థాలతో రుచికరమైన అటుకుల బెల్లం లడ్డూలు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.